అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చేతి వేళ్లలో కాలేయం సమస్య సంకేతాలు. కాలేయం శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. ఇది రక్తాన్ని డీటాక్స్ చేయడం, ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం, జీర్ణక్రియలో సహాయపడటం వంటి విధులు నిర్వహిస్తుంది. కానీ కాలేయం బలహీనపడినప్పుడు దాని ప్రభావం కేవలం కడుపులోనే కాకుండా ఇతర భాగాల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చేతివేళ్లు, గోళ్లలో వచ్చే కొన్ని మార్పులు కాలేయంలోని అస్వస్థతను ముందుగా తెలియజేస్తాయి. ఈ మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. చేతివేళ్లు, గోళ్లలో కనిపించే కాలేయ సమస్య సంకేతాలు. 1. గోళ్లు పసుపు లేదా తెల్లగా మారడం. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే బిలిరుబిన్ స్థాయి పెరిగి జాండీస్, పసుపు జ్వరం వస్తుంది. దీంతో గోళ్లు సహజ రంగును కోల్పోయి పసుపు లేదా తెల్లగా మారతాయి. ఇది కాలేయ వైఫల్యం లేదా హెపటైటిస్ సంకేతం కావచ్చు. 2. వేళ్లవాపు, క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్. కాలేయ సిర్రోసిస్ వల్ల శరీరంలో ద్రవ నిల్వ పెరిగి వేళ్లు వాపు వస్తాయి. గోళ్లు గుండ్రంగా, వంకరగా మారి డ్రమ్ స్టిక్ లాగా కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి సాధారణ సంకేతం. 3. పాల్మర్ ఎరిథెమా, అరచేతులు ఎర్రగా మారడం. అరచేతులు, వేళ్ల మూలాలు ఎర్రగా మారడం కనిపిస్తుంది. ఇది కాలేయ రుగ్మతలతో పాటు హార్మోన్ల అసమతుల్యతకు కూడా సంకేతం. 4. గోళ్లపై తెల్లటి చారలు లేదా వంకరలు. గోళ్లు అసాధారణంగా వంకరగా మారడం లేదా తెల్లటి చారలు, ల్యూకోనైకియా ఏర్పడడం కాలేయంలో ప్రోటీన్ ఉత్పత్తి లోపాన్ని సూచిస్తుంది. ఇది సిర్రోసిస్ లేదా కాలేయ వైఫల్యానికి సంకేతం. 5. గోళ్లు నీలం లేదా ఊదా రంగులోకి మారడం. శరీరానికి సరైన ఆక్సిజన్ సరఫరా జరగకపోవడం వల్ల గోళ్లు నీలం ఊదా రంగులోకి మారతాయి. ఇది కాలేయ సమస్యలతో పాటు శ్వాస సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. వెంటనే వైద్య సహాయం అవసరం. 6. గోళ్లు బలహీనపడటం, సులభంగా పగిలిపోవడం. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే పోషకాల గ్రహణం తగ్గుతుంది. దీంతో గోళ్లు బలహీనపడి పగుళ్లు వస్తాయి. ఈ మార్పులు కనిపిస్తే ఏమి చేయాలి? వెంటనే గాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా హెపటాలజిస్ట్ను సంప్రదించండి. లివర్ ఫంక్షన్ టెస్ట్స్, ఎల్ఎఫ్టి, సీరం బిలిరుబిన్, అల్ట్రాసౌండ్, ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షలు చేయించుకోండి. రక్తంలో ఐరన్, విటమిన్ B1, ఫోలేట్ స్థాయిలు కూడా చెక్ చేయించుకోండి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిట్కాలు. ఆల్కహాల్ పూర్తిగా మానండి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి. ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగండి. బరువు నియంత్రణలో ఉంచుకోండి. రెగ్యులర్ లివర్ టెస్ట్స్ చేయించుకోండి, సంవత్సరానికి ఒకసారి కనీసం. కాలేయం శరీరంలోని సైలెంట్ కిల్లర్ అవయవాల్లో ఒకటి. సమస్య తీవ్రమవ్వకముందే గుర్తించడం చాలా ముఖ్యం. చేతి వేళ్లు, గోళ్లలో కనిపించే ఈ చిన్న మార్పులను నిర్లక్ష్యం చేయకండి. అవి మీ కాలేయం ఆరోగ్యాన్ని సూచించే ముఖ్యమైన సంకేతాలు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. చేతివేళ్లు లేదా గోళ్లలో పై లక్షణాలు కనిపిస్తుంటే స్వయం చికిత్స చేయకుండా వెంటనే గాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా హెపటాలజిస్ట్ను సంప్రదించండి. లివర్ ఫంక్షన్ టెస్ట్స్, అల్ట్రాసౌండ్ లేదా ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షలు చేయించుకోండి. ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.